దేవాదుల పంపులన్నీ నడవాల్సిందే, రైతులకు నీళ్లివ్వాల్సిందే. ఇది గత 2 నెలల అంటే ఇటు నెల 22న సీఎం రేవంత్ జారీ చేసిన హుకుం. కానీ ప్రస్తుతం 10 పంపుల్లో 4 మాత్రమే నడుస్తున్నాయి. మిగతావి మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా తెలంగాణలో ఒకవైపు సాగునీరు అందక పొలాలు ఎండుతున్నాయి, మరోవైపు సమ్మక్క బరాజ్ నుంచి నీళ్లు దిగువకు వృధాగా పోతున్నాయి. తెలంగాణ పంటలు ఎండబెడుతూ ఆంధ్ర ప్రాంతానికి మేలు చేకూరేలా రేవంత్ ప్రభుత్వ తీరుందని రైతులు విమర్శిస్తున్నారు. హామీలివ్వడం, తాత్కాలిక మెప్పు పొందడం, ఆ తర్వాత పట్టించుకోకుండా దాటవేయడం, ఇదే 2.5 ఏళ్లుగా సీఎం రేవంత్ చేస్తున్న పాలన. గత నెల 22న వరంగల్ పర్యటనలో భాగంగా దేవాదుల పంపులన్నీ నడిపి రైతులకు నీళ్లిస్తారని చెప్పిన మాటలు ఇప్పుడు గోదావరిలో కలిసిపోయాయి. సీఎం పర్యటన ముందు రోజు వరకు 6 పంపులు నడిస్తే ఇప్పుడు 2 బంద్ అయ్యాయి. మొత్తం 10 పంపులకు గాను 4 సీఎం వచ్చినప్పుడు తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బరాజ్ గేట్లన్నీ మూసివేసి నీటిని నిల్వ చేయగా ఇప్పుడు కొన్ని గేట్లను ఎత్తడంతో నీరు కిందకి వెళ్లిపోతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి ఎవరైనా ఏపీకి సహకరిస్తారా? పక్క రాష్ట్రం నీళ్లు తరలించుకుపోవడానికి ప్రభుత్వమే సహకరిస్తున్నదని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి వాటిని మేం పట్టించుకోమని అన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు సమ్మక్క బరాజ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, సీఎం స్వయంగా ప్రాజెక్టును సందర్శించి అధికారులకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు అమలు కాకపోవడం, నీళ్లు కిందికి వెళ్తుండటంపై వరంగల్ జిల్లా రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నదిపై ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు 10 మోటార్లు ఉన్నాయి. ఫేజ్ 1లో 2, ఫేజ్ 2లో 2, ఫేజ్ 3లో 6 మోటార్లు ఉన్నాయి. వీటిలో ఫేజ్ 3లోని మోటార్లే నడుస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు గత నెల 20న దేవన్నపేట పంప్ హౌస్ ను పరిశీలించి గోదావరిలో నీళ్లున్నా రైతుల కన్నీళ్లకు రేవంత్ సర్కారే కారణమని తీవ్ర విమర్శలు చేశారు. వీటికి సమాధానంగా 22న సీఎం రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టును సమ్మక్క బరాజ్ ను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. అప్పుడు సమ్మక్క బరాజ్ లో నీటి మట్టం 77 మీటర్లు. సీఎం పర్యటనకు ఒక్కరోజు ముందు దేవాదులలోని 6 పంపుల ద్వారా 1706 క్యూసెక్ల నీటిని ఎత్తిపోశారు. సమ్మక్క బరాజ్ లోని మొత్తం 59 గేట్లను మూసివేశారు. చుక్క నీరు కిందికి వెళ్లలేదు. కానీ 2 వారాలు గడవక ముందే పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం 4 పంపుల ద్వారా మాత్రమే 1167 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నట్టు చెబుతున్నారు. బరాజ్ కు ఉన్న 3 గేట్లను, మొత్తంగా మిగిలిన గేట్లను కొంత ఎత్తినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో బరాజ్ నుంచి దాదాపు 5000 క్యూసెక్ల నీళ్లు యథేచ్ఛగా ఏపీకి తరలిపోతున్నదని పేర్కొంటున్నారు. ఇన్ఫ్లో తగ్గినప్పుడు నీటిని విడుదల చేయటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బరాజ్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా కిందికి వెళ్తున్న నీటి సంగతిని అధికారులు ధృవీకరించడం లేదు. తెలంగాణ రైతుల కళ్లల్లో నీళ్లు పారించి ఆంధ్ర ప్రాంత పంటలు పండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తోందని బీఆర్ఎస్ 2 ఏళ్ల ఆరోపణలను నిజం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు హరీష్ రావు. నిరుడు కాంట్రాక్టర్లకు 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వకపోవడంతో దేవాదుల ప్రాజెక్టులో మోటార్లు ఆన్ చేయలేదు. ఫలితంగా వేలాది ఎకరాల పంటకు నీళ్లు అందక రైతులకు నష్టం వాటిల్లింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ 45 రోజులు పోరాటం చేస్తే గాని సర్కార్లో చలనం రాలేదు. ఈ సంవత్సరం కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ నిలిచి దేవన్నపేట పంప్ హౌస్ ను పరిశీలించిన మరునాడే ఆగ మేఘాల మీద సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరుగులు తీసి చుక్క నీటిని కూడా దిగువకు పోనివ్వమని ప్రకటించారు. కానీ 10 రోజుల తర్వాత క్షేత్రస్థాయిలో పంపులు బంద్ కావడం, యథేచ్ఛగా నీరు దిగువకు వెళ్లడం వంటి పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తోందని రైతులు చెబుతున్నారు. సీఎం పర్యటన తర్వాత పరిస్థితి బాగుపడుతుందనుకుంటే మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.